పొందారా లేదా అండి? ఎన్నో అద్భుతాలు పొందారు, ఎన్నో వాక్యములు పొందుకున్నారు. కానీ ఒక కానాను స్త్రీ, అన్యురాలైన స్త్రీ మరి ప్రభు దగ్గరకు వస్తే ప్రభువు ఆమె వైపు కూడా చూడకుండా ఉన్నారు. ఆమె స్వరము పట్టించుకోకుండా ఉన్నారు. ఆమె యొక్క విన్నపము లేకపోతే ఆమె యొక్క తన కుమార్తె బాగోలేదు, తన కుమార్తె చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. అయినా ప్రభువు పట్టించుకోకుండా ప్రభువు తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనందరం అనుకోవచ్చు, అదేంటండి చదవబడిన వాక్యంలో నేను ఆయన ఎలా వచ్చారు అంట చూడండి, 15వ అధ్యాయంలో 23 చదవండి అమ్మా. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేసినది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు వారై నశించిన గొర్రెలకే గాని మరి ఎవరి యొక్క దీనిని పంపబడలేదు. ఆయన ఎవరి గురించి వచ్చారంట? ఈ నశించిన గొర్రెలను, ఇశ్రాయేలీలను నేను రక్షించడానికి వచ్చాను, కానీ మరి ఎవరి కొరకు నేను రక్షించడానికి నేను ఈ లోకానికి రాలేదు. మనందరికి డౌట్ రావాలి కదా, ఏమని? ఆయన ఈ లోక రక్షకుడు కదా,